కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని పోరుమామిళ్ల రోడ్డు రాజుగారి వీధిలో శ్రీ సత్యమ్మ తల్లి పోలేరమ్మ తల్లి 11వ వార్షిక మహోత్సవంలో భాగంగా మహిళా భక్తులు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పించుకున్నారు. కోరిన కోరికలు తీరుస్తూ మా పాలిట కొంగు బంగారమై నిలుస్తున్న సత్యమ్మ తల్లి పోలేరమ్మ తల్లికి గత 10 సంవత్సరాలుగా ప్రతి ఏటా అమ్మవారికి బోనాలు సమర్పించడం జరుగుతుందని ఆ కాలనీ వాసులు పేర్కొన్నారు. ఇందులో భాగంగా బుధవారం శ్రీ సత్యమ్మ తల్లి వద్ద కుంకుమార్చనలు, అభిషేకాలు అట్టహాసంగా నిర్వహించి గురువారం సత్యమ్మ తల్లి పోలేరమ్మ తల్లి మమ్మల్ని చల్లగా దీవించమని అంటూ బాజా భజంత్రీలతో భక్తి శ్రద్ధలతో మహిళా భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించారు. కోరికలు నెరవేర్చుకుంటామని ఈ తల్లికి 11 సంవత్సరాల నుంచి బోనాలు ఎత్తుకుంటాం. మా ఈజీలో మొత్తం గ్రామం మొత్తం బోనాలు ఎత్తుకుని రాజుగారి వీధిలో గత 10 సంవత్సరాలుగా ఎంతో రంగరంగ వైభవంగా మా వీధిలో బోనాలు చాలా గొప్పగా ఘనంగా జరుపుకుంటున్నాము. చాలా సంతోషం, చాలా ఆనందం. ఆ సత్యమ్మ తల్లి పోలేరమ్మ తల్లి ఆశీస్సులు మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సత్యమ్మ తల్లి పోలేరమ్మ తల్లి విశిష్టతలు చెప్పండి, మీకు ఏ విధంగా సహాయపడుతుంది? ఆ తల్లి అందరికీ కోరిన కోరికలన్నీ తీరుస్తుంది ప్రతి సంవత్సరము. అలాగే మమ్మల్ని చల్లగా చూస్తుంది. మా వీధిలో 11 సంవత్సరాలుగా అమ్మవారికి బోనాలు జరుగుతున్నాయి. మేమందరం హ్యాపీగా సంతోషంగా సంవత్సరం హ్యాపీగా ఉంటున్నాం. అందరం కలిసిమెలిసి బోనాలు ఎత్తుకోవడము చేయడము అందరం చాలా హ్యాపీగా ఉన్నాం. మా రాజుగారి వీధి ప్రజలందరూ 11 సంవత్సరాల సత్తమ్మ తల్లి పోలేరమ్మ తల్లి ఆశీస్సులు మా అందరికీ ఎల్లవేళలా ఉండాలని అందరూ ఆయురారోగ్యాలతో కోరికలు తీరుస్తూ అమ్మవారు మమ్మల్ని సంతోషంగా మా కోరికలు తీరుస్తూ ఉంటుంది. అందుకు మేము ప్రతి సంవత్సరం సంతోషంగా బోనాలు జరుపుకుంటున్నాం. గారి వీధి ప్రజలందరం అందరం కలిసి ఆనందంగా సంతోషంగా ఎల్లవేళలా ఇలాగే జరుపుకోవాలని కోరుకుంటూ బోనాలు ఎత్తుతున్నాం. బాగానే ఉంది. ఇక్కడ కోరుకున్న కోరికలు అన్నీ నెరవేరుతున్నాయి. మా రాజుగారి వీధిలో మేమందరము కలిసి మెలిసి బాగా లక్షణంగా చేసుకుంటున్నాము. ఆ తల్లి పుణ్యాన అందరికీ దీవెనలు ఉండాలా, పోలేరమ్మకు సత్యమ్మకు అందరినీ చల్లగా చూడాలా అని మేము ఆశిస్తూ ఉన్నాము అమ్మాయి తల్లిని. రాజుగారి వీధిలో మరి పూర్వం సత్యమ్మ దేవాలయం అని ఇక్కడ పూర్వం నుంచి బండదేవత ఉంది. అది 10 సంవత్సరాల నాడు దాన్ని మళ్ళీ పునఃప్రతిష్ఠ చేసాం. అప్పట్లోనే ఇక్కడ పోలేరమ్మ గుడి కూడా ఒకటి ఉంది. దాన్ని కూడా పునఃప్రతిష్ఠ చేసినాము. 10 సంవత్సరాలైంది. 11వ సంవత్సరం వార్షికోత్సవం జరుగుతుంది. ముందు రోజు కుంకుమార్చన చేస్తాము. కుంకుమార్చన తర్వాత మరుసటి రోజు పొంగలు పెడతాం. రాజుగారి వీధికి సంబంధించిన వాళ్ళందరూ మరి ఎవరికి సంబంధించిన వాళ్ళ శక్తి కొద్దీ పొంగళ్ళు ఏర్పాటు చేసుకొని పొంగల్ ఏర్పాటు ఈరోజు జరుగుతుంది. ఇది అనాది నుంచి మేము ప్రతి సంవత్సరము ఏనాడైతే పునఃప్రతిష్ఠ చేసామో అదే తేదీకి నిర్ణయించి ఈ కార్యక్రమం మేము చేసినాము. ఆనాడు మరి గౌనపురం కుమారరావు అని ఆయన ఈ కార్యక్రమానికి ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని పునఃప్రతిష్ఠ అంతా ఏర్పాటు చేసినాడు. అక్కడ పోలేరమ్మ గుడి కానీ సత్యమ్మ గుడి కానీ ఆయన 3 సంవత్సరాలు ఆయన సొంత ఖర్చులతో ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత వీధిలో మేమంతా దానికి సంబంధించిన వీధి గ్రామస్తులు అందరం కూడా ఎవరి శక్తి కొద్ది వాళ్ళు చందాలు ఇచ్చుకుంటూ ఈ కార్యక్రమాన్ని మేము నడిపిస్తున్నాము. దీనికి మరి పూర్వం నుంచి రాజుగారి వీధి అనేది అనాది నుంచి ఇక్కడ ఈ కార్యక్రమాలు చేసేదానికి రాజుగారి వీధిలో మాకు సంబంధించిన మరి ప్రతి కులస్తులు మాకు సహకరిస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మేము జయప్రదంగా చేసుకుంటున్నాము. దీంట్లో ముఖ్యమైన కార్యకర్తలు అందరూ భాగస్వాములు. మా రాజుగారు అయితేనేమి, ఉన్నోళ్ళు యాదవులు అయితేనేమి, మిగతా అన్ని కులాలు అన్ని వర్ణస్తులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమం జయప్రదంగా జరుపుకుంటున్నాం. కానీ అప్పుడు పెద్దగా తెలిసేది కాదు. గత 10 సంవత్సరాల నుంచి గౌనపురం కుమారరాజు గారు పునఃప్రతిష్ఠ చేసి బాగా డెవలప్ చేసింది. అప్పటి నుంచి ఈ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం ప్రతి గ్రామంలోనే ప్రతి ఒక్కరూ అందరూ కులాలకు అతీతంగా ఈ కార్యక్రమం జరుపుతూ ఉంటారు. కాబట్టి మేము చాలా ఆనందంగా వేడుక చేసుకుంటాము. డిసెంబర్ నెలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాము. పోలేరమ్మ జాతర, సత్యమ్మ తల్లి జాతర. ప్రతి ఒక్కరు మేము దీంట్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తాం. అందరికీ సంతోషాన్ని ఇస్తూ ప్రతి ఒక్కరిని బంధువులు కానీ అందరూ ప్రతి ఒక్కరు రావడం కానీ చేయడం కానీ జరుగుతుంది. అందరూ ఆనందోత్సవాలతో బాగా జరుపుకుంటారు. ఎటువంటి సమస్యలు లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ కార్యక్రమాన్ని పెద్దల సమక్షంలో
మేము జయప్రదం చేయడం జరుగుతుంది. రాజుగారి వీధిలో ప్రతి సంవత్సరం పొంగల్ జరుగుతుంది. ఇంత బాగా జరిగే అంటే ఈ కార్యక్రమం కరెంటు ప్రాబ్లము, ఈ వైర్లన్నీ కిందికి ఉండే, ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఉంది. ఏమన్నా జరిగితే ఎవరు రెస్పాన్సిబుల్ చర్యలు తీసుకొని తక్షణమే ఈ ట్రాన్స్ఫార్మర్ మార్చాల్సిందిగా బద్దాల మండలం రాజుగారి గ్రామంలో మేము సంవత్సరం ఇయర్లో వచ్చి ఈ పండుగ జరుపుకుంటున్నాం. సంవత్సరం మాకు మంచి హ్యాపీగా ఆనందంగా చేసుకుంటున్నాం. ఈది మొత్తం కలిసి మా కుటుంబ సభ్యులంతా కలిసి ఈరోజు పండుగ వాతావరణంగా జరుపుకుంటాము.